7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం 10%లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 కానీ మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ యూఎస్ డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 పడిపోయి తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ యూఎస్ డాలర్స్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 కానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787 ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. That is the difference. Double the growth. ఆదాయం 4.5 times. సంపద 4.5 times. CAGR. క్యూములేటివ్గా వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది?